గుంటూరు జిల్లాలో సరైన పత్రాలు లేని 198 ద్విచక్ర వాహనాలు పోలీసులు సీజ్ చేశారు. 8 బృందాలుగా ఏర్పడిన పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలకు జరిమానా విధించామని నల్లపాడు సీఐ వంశీధర్ అన్నారు. మైనర్లకు వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. ప్రతి వారం నాకాబందీ నిర్వహిస్తామని, ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. అనగా 17/8/2024 గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ సార్ ఉత్తర్వుల ప్రకారం 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. నాకాబందీ వీటిలో భాగంగా 8 ప్లేసులకు సంబంధించి 2 అడిషనల్ ఎస్పీలు ఇన్ఛార్జిగా వచ్చినారు. 2 సెక్టర్లు డివైడ్ చేసి, అట్లాగే 4 సెక్టర్లు డివైడ్ చేసి 2 అడిషనల్ ఎస్పీలు ఇన్ఛార్జిగా వచ్చినారు. 4 డిఎస్పీలు వాళ్ళు కన్సర్నల్లో 8 మంది సిఏలు స్టాఫ్తో జరిగింది ఈ నాకాబందీ. ఈ ప్రోగ్రాంలో మొత్తం 193 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. వైలేషన్స్ ఉన్నాయి, చాలా వైలేషన్స్ సంబంధించి, లైక్ ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, నెంబర్ ప్లేట్ లేకపోవడం, డేంజరస్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, మైనర్ బాయ్ ఆర్ గర్ల్ డ్రైవింగు, వితౌట్ లైసెన్సు, ఆర్సీ బుక్ లేకపోవడం, వీటన్నిటికి సంబంధించి 193 వెహికల్స్ సీజ్ చేస్తాం. ఈ 193 వెహికల్స్కి బ్రేక్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఫైన్ వేపిస్తాం. వాటన్నిటిని సీజ్ చేసి ఈరోజు ఫైన్ చేసి రిలీజ్ చేస్తాం. ఎస్పీ గారి ఉద్దేశం ఏంటంటే, సార్ యొక్క ఉత్తర్వుల ఉద్దేశం ఏంటంటే, ఈ వెహికల్ చెకింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం ఒకటి, రెండోది ప్రమాదాలను నివారించడం, మూడోది ఏదైతే నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ లేదా దొంగ నంబర్ ప్లేట్లు ఉన్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారు.